ఎర్రజెండాతో ఉన్న జనసేన సైనికులందరూ ఓజీ సినిమా చూడడానికి వచ్చినారు. షో అయితే అయిపోయింది. ఒక్కసారి చూడొచ్చు. ఇట్లా కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నారు. మూవీ ఎలా ఉంది, అసలు వాళ్ళు ఇచ్చిన హైప్కి రీచ్ అయిందా లేదా అనేది అడిగి తెలుసుకుందాం. చాలామంది ఫ్యాన్స్ వస్తున్నారు, వాళ్ళని అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, మూవీ ఎలా ఉందండి? వాళ్ళు ఇచ్చిన హైప్కి రీచ్ అయిందా అండి? ఖచ్చితంగా సూపర్. ఓకే, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందంట. ఇంకా చాలా మంది వస్తున్నారు కదా, అడుగుదాం మూవీ ఎలా ఉంది అని. అంకుల్, మూవీ ఎలా ఉంది? బాగుందా? అంకుల్ భయపడుతున్నారు. ఓకే, ఒక్కసారి అటు తిప్పు. ఓజీ 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 అందరు అరుస్తానే ఉన్నారు. సో సుజిత్ డైరెక్షన్, పవన్ కళ్యాణ్ యాక్షన్, ఇంకా ప్రియాంక గారి యాక్షన్ ఇంకా ఒక రేంజ్కి తీసుకుపోతాయి అని మూవీ మొత్తం హైప్ ఇచ్చేసినారు. సో టీజర్ వచ్చి చాలా రోజులయ్యి మళ్ళీ తర్వాత ట్రైలర్ కూడా చాలా లేట్గా వదిలినారు కాబట్టి అసలు ఇంతగానం చాలా ఫ్యాన్స్ అందరూ ఒక రేంజ్లో వెయిట్ చేసినారు. ఆ రేంజ్ ఆఫ్ వెయిట్ అనేది ఇప్పటికైతే క్లోజ్ అయిపోయింది. ఫైనల్లీ ఓజీ 2 కూడా ఉన్నది కాబట్టి ఇంకెంతగానో వెయిట్ చేయాల్సి వస్తుందో ఫ్యాన్స్ అందరు కూడా. ఒకసారి మొత్తం చూడొచ్చు. అంత ఎర్ర కండువాలే కనిపిస్తున్నాయి ఫ్యాన్స్ అందరి దగ్గర. ఇంకా మీరు కొంచెం వీడియో క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తలకి కూడా ఓజీ అవి బ్యాండ్స్ కట్టుకొని వచ్చారు ఇక్కడ దాకా. సో చూద్దాం, ఇటు నుండి కూడా చాలా మంది ఫ్యాన్స్ వస్తున్నారు, వాళ్ళని అడుగుదాం, అడిగి తెలుసుకుందాం మూవీ ఎలా ఉంది అని. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు బాగా. అంటే నీకే నచ్చింది? స్క్రీన్ ప్లే నచ్చిందా? మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ తోనే మూవీ అంతా హైప్ ఉంది. చాలా మూవీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే హైప్ ఉందంట. ఇంకా అడిగి తెలుసుకుందాం అసలు మూవీలో హైలైట్స్ ఏమున్నాయి, వాళ్ళ స్క్రీన్ ప్లే ఎలా ఉంది, మొత్తం రక్తపాతమే ఉన్నదా లేకపోతే ఇంకేమన్నా యాక్షన్ సీన్స్ ఉన్నాయా, వాళ్ళకి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. వావ్, కల్ట్ ఫ్యాన్స్ గర్ల్స్ కూడా వచ్చారు. ఓకే, ఈ అన్న బ్యానర్ కట్టుకొని ఉన్నాడు, ఈయన అడుగుదాం మూవీ ఎట్లుంది? చాలా బాగుంది, అదిరిపోయింది. ఎట్లా అంటే నీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా? మెటాఫర్స్ ఉన్నాయి, స్క్రీన్ ప్లే ఉంది, తోపు అనమాట. సుజిత్ గారి అంటే నీకు మూవీ మొత్తంలో హైలైట్స్ ఏమనిపించినాయి? పవన్ కళ్యాణ్ గారి స్వాగ్. బేసిక్గా పవన్ కళ్యాణ్ కంటే గంభీర్ అనే లిటరల్గా కనిపిస్తారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన స్వాగ్ వేరే లెవెల్. కాస్ట్యూమ్స్, సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయితే లైఫ్ టైం గుర్తుండిపోతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అంటే మూవీ మొత్తం ఇట్లా రక్తపాతం ఉన్నది అన్నట్టు చూపెట్టింది కదా ట్రైలర్ లో, టీజర్. ఊచకోతండి, లిటరల్గా ఊచకోత. పవన్ కళ్యాణ్ గారు ఊచకోత. ఇప్పుడు ఫైనల్ గా ఒక క్వశ్చన్, మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర క్రాస్ రికార్డ్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయండి, లేచిపోయినాయి. ఉన్నాయి కూడా లేచిపోయినాయి అంటే అందరు కూడా పవన్ కళ్యాణ్ చూడొచ్చు. మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా ఊపు మీద వచ్చేసినారు. ఇంకా వీళ్ళని అడిగి తెలుసుకుందాం, చాలా మంది ఉన్నారు కదా. ఒక్క నిమిషం. సో మూవీ ఎలా అనిపించింది? రామ్ అసలు సుజిత్, ఓ మై గాడ్, ఇంటర్వెల్ సీన్ అయితే అసలు సూపర్, అసలు బ్లాక్ బస్టర్, జై బస్టర్. నీకు హైలైట్స్ ఏమనిపించాయి మూవీలో? మొత్తం మూవీ హైలైట్. పీకే ఫ్యాన్స్ అయితే అసలు పిచ్చెక్కిపోతారు, అసలు అద్దరిపోయింది. అందరు పవర్ స్టార్ గురించి మాట్లాడుతున్నారు, హీరోయిన్ గురించి హీరోయిన్ కెమిస్ట్రీ, రెండు కళ్ళు అసలు మాటలు కూడా రావట్లేదు నాకు. సారీ. ఓ మై గాడ్, ఏడ్ చేస్తున్నారు ఏంటి ఫ్యాన్స్ కూడా? బాబు
అయ్యో మీకు తెలుగు వచ్చా? నేను కొరియన్ అబ్బాయి అనుకున్నాను. ఫైన్. ఓకే, మూవీ ఎలా అనిపించింది? గొంతు ఎండిపోయింది. గొంతు అరిచి అరిచా? అరిచి అరిచి లేచి లేచి ఆ రేంజ్ లో ఉందంటూ. ఆ రేంజ్ లో ఉంది. ఓకే, సో హైలైట్స్ ఏమనిపించినాయి మూవీ మొత్తంలో? చెప్పచ్చా? చెప్పు. పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రతి సీన్ హైలైట్. ప్రతి సీన్ Yeah. ఏంటి మీరు హీరోయిన్ పెద్దగా చూడరా? హీరోనే మెయిన్. హీరో కోసమే వచ్చారు. హీరోయిన్ వద్దా? ఓకే, ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కుమ్మేశారు. కుమ్మేశారా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కుమ్మేశారు. మీకు అందులో ఏ డైలాగ్ ఎక్కువగా నచ్చేసింది? ప్రతిసారి ఓజీ అన్నప్పుడు మేము అందరం లేచేసాం. డైలాగులు సగం వినపడలేదు, అయినా ఏం పడలేదు. ఓకే, అడగడానికి వచ్చారు మూవీ మొత్తం, చూడడానికి రాలేదంటే? చూడ్డానికే వచ్చానులే, అన్ని కలిపి ఆల్ ఇన్ వన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా ఉంది మూవీ? బాగుంది. బాగుందా? అంటే నీకు మూవీ మొత్తంలో హైలైట్స్ ఏమనిపించినాయి? తమన్ గారి మ్యూజిక్ నచ్చిందా? పవన్ గారి యాక్షన్ నచ్చిందా? సుజిత్ గారి డైరెక్షన్ నచ్చింది. ఓవరాల్ గా మీకు బాగుంది సినిమా. ఎట్లా అనిపించింది మూవీ? మూవీ అయితే చాలా బాగుంది. తమన్ బీజిఎం అయితే హైలైట్. ఆడియో లాంచ్లో ఏదైతే మెసేజ్ తిప్పారో అది సినిమాలో కనిపించింది. ప్యూర్ గూస్ బాంబ్ సీన్, క్లైమాక్స్ సీన్ అండ్ ఇంటర్మిషన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒక సీన్ ఉంటుందండి ఇంటర్మిషన్ ముందు, మస్ట్ మిస్. అసలు ఒక 2 minutes ఎవరు కుర్చీలో కూర్చోలేరు, అంత ఎగ్జాక్ట్గా ఉంటుంది సీను. అండ్ తమన్ బీజిఎం కానీ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఈ జానర్లో మేము చూడలేదు. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. దీనికి part 2 కూడా ఉంది. ఈగల్లీ వెయిటింగ్ ఫర్ part 2. సూపర్ 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 మూవీ. ఇప్పుడు టీజర్ వచ్చి ట్రైలర్ రావడానికే మధ్యలో చాలా ఇయర్స్ పట్టింది. ఇప్పుడు OG2కి ఎన్ని ఇయర్స్ పట్టింది? మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మనం పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఏ డిలే, బట్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ 2 to 3 years అనుకుంటున్నాం. కానీ ఎన్ని ఇయర్స్ అయినా మేము పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తాము. ఆయన చాలా ఇయర్స్ తర్వాత మేము ఆ జోనర్లో ఆ క్యారెక్టర్లో చాలా చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఫుల్ హ్యాపీ ఫ్యాన్స్ అందరూ అయితే. ఓకే, అందరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నారు, ప్రియాంక గారి గురించి చెప్పారా? అతను యాక్టింగ్ బాలేదా? ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, బట్ కంపేర్ టు ఆవిడ క్యారెక్టర్ క్యాన్వే చాలా తక్కువగా ఉంది. బట్ ఉన్న క్యాన్వే అయితే ఆవిడ చాలా బెస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది ఓజీ సినిమా కోసం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అని ఫ్యాన్స్ అందరు కూడా ఇక్కడనే ఉన్నట్టు. ఆల్మోస్ట్ సగం యూత్ మొత్తం ఇక్కడనే ఉన్నది. మనం చూడొచ్చు, వెహికల్స్ మీద వెళ్తున్నారు, ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నారు చాలామంది. ఈవెన్ ఈరోజు గురువారం అయినా కూడా ఆఫీస్ వదిలేసుకొని, కాలేజ్ వదిలేసుకొని మరీ మూవీకి వచ్చినట్టున్నారు. సో వాళ్ళు వెయిట్ చేసి టీజర్కి ట్రైలర్కి మధ్యన చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ గ్యాప్కి వీళ్ళు ఇచ్చిన మూవీకి అందరూ కొంచెం సాటిస్ఫాక్షన్గానే మనకైతే ఆల్మోస్ట్ రివ్యూస్ ఇచ్చినారు. సో చూద్దాం OG2 ఎలా ఉండబోతుంది, అప్పటి వరకు వెయిట్ చేయాలి ఇంకా.